ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. పంచనరసింహ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన యాదగిరిగుట్ట ఉప ఆలయమే యాదగిరి పాతగుట్టలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి వెళ్తున్నాం. ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఎలా ఉంటుంది, ఎలా వెళ్ళాలి, చరిత్ర ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం పదండి. శ్రీ మహావిష్ణు అవతారమే నృసింహావతారం. శ్రీ లక్ష్మీ సమేతంగా లక్ష్మీ నరసింహస్వామివారు యాదగిరి గుట్టపై వెలిశారు. తెలంగాణలోని నల్గొండ జిల్లాలోని ఒక కొండపై ఉంటుంది ఈ క్షేత్రం. యాదగిరి గుట్ట రాయగిరి రైల్వే స్టేషన్ నుండి 6 కిలోమీటర్స్ దూరంలో మరియు భువనగిరి పట్టణం నుండి 13 కిలోమీటర్స్ దూరంలో, ఉప్పల్ నుండి 55 కిలోమీటర్స్ మరియు హైదరాబాద్ నుండి 60 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ క్షేత్రం. ఎదురుగా కనిపిస్తున్నదే యాదగిరిగుట్ట. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడే మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ కమాన్ కనిపిస్తోంది కదా, ఇందులోంచి వెళ్తేనే పాత నరసింహస్వామి వారి ఆలయానికి వెళ్తాము. మహామహిమాన్వితమైన క్షేత్రమే యాదగిరి క్షేత్రం. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రానికి ఉప ఆలయమే ఈ పాతగుట్ట నరసింహస్వామి వారి ఆలయం. పూర్వగిరి అని అనేవారు. యాదగిరి గుట్టకి వచ్చేవారు ఈ క్షేత్రాన్ని కూడా తప్పక దర్శిస్తేనే యాత్ర పూర్తి అవుతుందని అంటారు. గుట్టపైన స్వామివారు పంచరూపాలలో ఆవిర్భవించారు. ఇక్కడ లక్ష్మీ సమేతంగా ఆవిర్భవించారు కనుక ఈ 2 క్షేత్రాలను తప్పక దర్శించాలి. ఈ ఆలయం టైమింగ్స్ ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. ఆలయానికి వెళ్ళే దారిలో పూజా సామాగ్రి అమ్మే స్టాల్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి పూజా సామాగ్రిని తీసుకోవచ్చు. అన్ని కాలాల్లోనూ మధ్యస్థ వాతావరణంతో అత్యంత ప్రత్యేకమైన, అందమైన మరియు ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ఈ ఆలయంలో. మన హైదరాబాద్ నుండే కాదు, చుట్టుపక్కలున్న రాష్ట్రాల నుంచి కూడా పూజలు జరిపించి స్వామివారిని దర్శించే భక్తులు, యాత్రికుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. డైలీ సగటున 5,000 నుండి 8,000 వరకు యాత్రికులు తమ వ్రతాలు, శాశ్వత పూజలు, శాశ్వత కళ్యాణము, లక్ష్మీ తులసి పూజలు, అభిషేకం మొదలైన వాటి కోసం ఈ ఆలయాన్ని దర్శిస్తారు. వీకెండ్స్, పండగ పర్వదినాలలో మరియు హాలిడేస్లో అధిక సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. త్రేతాయుగంలో గొప్ప ఋషి ఋష్యశృంగ మరియు శాంతాదేవి కుమారుడైన యాదర్శి మహర్షి నివసించేవారట ఈ ప్రాంతంలో. యాదర్శి మహర్షి శ్రీ ఆంజనేయ స్వామివారి ఆశీస్సులతో యాదగిరి గుట్ట కొండపై ఒక గుహలో తపస్సు చేశారట. తపస్సుకు మెచ్చిన శ్రీ మహావిష్ణువు 5 రూపాలలో దర్శనమిచ్చారట. ఆ 5 రూపాలు నరసింహస్వామి అవతారము, శ్రీ జ్వాలా నరసింహస్వామి అవతారము, శ్రీ యోగానంద, శ్రీ గండబేరుండ, శ్రీ ఉగ్ర నరసింహ మరియు శ్రీ లక్ష్మీ నరసింహ అనే ఈ 5 వేర్వేరు రూపాలలో దర్శనమిచ్చారట. ఈ 5 రూపాలు ప్రస్తుతం ఆ యాదగిరిగుట్ట కొండపైన ఉన్న ఆలయం లోపల పూజింపబడుతున్నాయి. అందువల్ల కూడా ఈ క్షేత్రానికి పంచనరసింహ క్షేత్రం అని పిలుస్తారు. ఈ క్షేత్రం గురించి పురాణాల్లో మరియు సాంప్రదాయ కథనాలు ఉన్నాయి. ప్రసిద్ధ 18 పురాణాల్లో ఒకటైన స్కంద పురాణంలో కూడా ఈ ఆలయం యొక్క మూలం గురించి ప్రస్తావన ఉంది. పాత నరసింహస్వామి వారిని దర్శించడానికి వచ్చే భక్తులు ఇక్కడ కనిపిస్తున్న ఈ 100 మెట్లు ఎక్కి పైన స్వామివారి పుష్కరిణి ఉంటుంది, విష్ణు పుష్కరిణి. అక్కడ స్వామివారి పుష్కరిణిలో నీళ్లు చిలకరించుకొని అలాగే ఈ ఆలయ క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామివారిని దర్శించడానికి వస్తారు భక్తులు. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం ఒక్కో యుగంలో ఒక్కో రూపంలో నృసింహస్వామి వారు ఆవిర్భవించారు. నృసింహస్వామి అనగా ప్రహ్లాదుని కోరిక మేరకు ప్రహ్లాదుని రక్షించడానికి ఆవిర్భవించిన అవతారమే. రాక్షసుడైన ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశిపుని సంహరించడానికి నృసింహస్వామి వారు ఆవిర్భవించారు. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ స్వామివారి లక్ష్యం. ఎగువ అహోబిల క్షేత్రంలో హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత తన ఆవేశాన్ని తట్టుకోలేనటువంటి స్వామి తనను తాను అదుపు చేసుకోవడానికి 41 కొండల్లో 41 అడుగులు వేసినట్లు మన పూర్వీకులు చెబుతుంటారు. ఆ 41 కొండలు ఒక్కో కొండ ఒక్కో క్షేత్రంగా ఉన్నాయి. ఉగ్ర నృసింహావతారాన్ని చూసి భయభ్రాంతులైన దేవతలందరూ స్వామిని శాంతించమని ప్రార్థించినా స్వామి శాంతించకపోవడంతో భక్తవత్సలుడైన నృసింహస్వామి ప్రహ్లాదుని కోరిక మేరకు ఆవిర్భవించారు కదా, ప్రహ్లాదుని ప్రార్థనతో శాంతిస్తాడు అని దేవతలందరూ అనడంతో ప్రహ్లాదుడు మళ్ళీ నృసింహస్వామిని ప్రార్థించసాగాడు. అప్పుడు స్వామి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి, ఏంటి, నీకు ఇంకా ఏం కావాలి, ఏంటి నీ కోరిక అని స్వామి అడగగా అప్పుడు ప్రహ్లాదుడు
దుర్మార్గుడైన నా తండ్రిని చంపేశావు. నా తండ్రితో పాటు నా తల్లి కూడా చనిపోయింది. మరి తల్లి తండ్రులు లేని నేను అనాథనయ్యాను. నాకు తల్లి, తండ్రి, గురు, దైవం అన్నీ నీవే కదా స్వామి. కాబట్టి మాతృ సమేతంగా నీవు నాకు కావాలి స్వామి అని ప్రహ్లాదుడు అనడంతో నృసింహస్వామి శ్రీ మహాలక్ష్మీదేవిని చెంత చేర్చుకున్నాడట. ఎప్పుడైతే శ్రీ మహాలక్ష్మీదేవి స్వామివారి చెంతకి వచ్చిందో స్వామి ప్రసన్నుడై శాంతించాడట. ఈ దండకారణ్యంలో విహరిద్దాము అని అమ్మవారు కోరడంతో స్వామివారు తెల్లని గుర్రంపై అమ్మవారిని ఎక్కించుకొని ఈ అరణ్యమంతా తిరుగుతూ వనవిహారం చేస్తూ ఈ పూర్వగిరి అనబడే పాత నృసింహస్వామి టెంపుల్ ఉన్న ఈ ప్రదేశానికి వచ్చి ఈ అరణ్యంలో తిరుగుతుండగా అమ్మవారికి దాహం వేయడంతో ఈ గుండం ఉన్న ప్రదేశంలో స్వామివారు తన కాలి బొటనవేలుతో కొట్టారట. అప్పుడు విష్ణుపాదం నుంచి గంగమ్మ వచ్చి ఉద్భవించింది కాబట్టి దీనిని విష్ణు పుష్కరిణి అని అంటారు. విష్ణు పుష్కరిణిలో అమ్మవారు సేద తీర్చుకుందట. అమ్మవారికి ఈ ప్రాంతం చాలా నచ్చడంతో స్వామివారిని ఒక కోరిక కోరిందట. ఎంతో ఆహ్లాదకరమైన ప్రదేశం కావడంతో మనం ఇక్కడే ఉండిపోదాం అని అందట. ఈ ఆలయ క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామివారి ఆలయమే ఇది. పక్కనే విష్ణు పుష్కరిణి కూడా ఉంటుంది. ఇక్కడ ఉన్న విష్ణు పుష్కరిణిలో స్నానము చేసి స్వామివారిని దర్శించినట్లయితే సకల రోగాలు పోతాయని కూడా భక్తుల విశ్వాసం. లక్ష్మీ నరసింహస్వామివారు గుర్రంపై పుష్కరిణి ఉన్న చోటు వస్తున్నప్పుడు ఆ గుర్రం కాలి అచ్చులు ఇప్పటికీ కూడా కొండపైన చూడవచ్చు. శ్రీ మహాలక్ష్మీదేవి కోరికను అంగీకరించిన నృసింహస్వామివారు గుండం నుండి కిందికి దిగుతుండగా ఒక పుట్టలో అంతర్ధానమై కొండ గుహలోని స్తంభాన్ని చీల్చుకొని శ్రీ మహాలక్ష్మీదేవి సమేతంగా అవతరించారు. ఇక్కడ ఉన్నటువంటి స్వామి గర్భాలయంలో శంఖం, చక్రం, గద, పద్మం ధరించి శ్రీ మహాలక్ష్మీదేవి సమేతంగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ రాగి చెట్టు కింద కూర్చొని స్వామివారిని ధ్యానిస్తూ ఏ కోరిక కోరినా తప్పక నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. ఈ వీడియో చూస్తున్న మీ అందరిపై ఆ లక్ష్మీ నరసింహస్వామివారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.